హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరికీ ఇష్టమైన ఆవకాయ అయితే పడుతున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ కాయలతో ఆవకాయ పట్టుకోవాలన్నది అయితే చూపిస్తాను. మీరు పూర్తిగా చూస్తేనే వీడియో అయితే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే వీడియో అయితే అర్థం కాదండి. ఆవకాయకి ఎప్పుడు కొబ్బరి మామిడికాయ తీసుకోవాలి. కొబ్బరి మామిడికాయ తీసుకోవడం వల్ల ముక్క మెత్తపడదు, గట్టిగా ఉంటుంది. అలాగే పచ్చడి కూడా పాడవదు. మనకు 2-3 సంవత్సరాలైనా పచ్చడి అయితే అలాగే ఉంటుంది, పాడవకుండాని. మన పచ్చడి అయితే అన్నాళ్ళు ఉండదండి, తినేస్తాము. ఓకేనా? ఒకవేళ ఉండిపోయినా సరే అదైతే పాడవడం ఉండదు, ముక్క మెత్తపడదు కూడాని. ఈ కాయలు అయితే బయట తీసుకున్నారండి. తీసుకున్న ముక్కలు అయితే కొట్టించేశారు. ఆ కాయలను అయితే మనం నీట్గా లోపల పొర అయితే ఉంటుంది కదా, పొరని తీసుకొని గుడ్డ పెట్టి నీట్గా తుడిచేసుకోవాలండి. ముక్కలన్నీ కూడాని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉప్పు ఆవాలు కూడా ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలండి. అవి ఎండిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. బయట తెచ్చుకున్న పిండి అయితే కొంచెం నిలవ అయితే ఉండదండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆవు పిండి బాగుంటుంది. అలాగే కారం అయితే 3 మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నాం మేము. అలాగే వెల్లుల్లి రేకలండి, ఒక 6 ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా. వాటిని అయితే నీట్గా పొట్టు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. మెంతులు, మేమైతే కారపావకే పడుతున్నామండి. దీపావకాయ కూడా ఇలాగే పట్టుకోవాలి, అంటే చింతపండు బెల్లం వేసుకోవాలి. దీనికైతే ఆవాల పిండి, అలాగే కారము, ఉప్పునండి. మేము 4 కేజీలు అంటే కుంచుడు ముక్కలు అయితే పడుతున్నాము. కొంచానికి 3 సార్లు అయితే వేసుకోవాలి ఆవు పిండి. అలాగే కారం కూడా 3 సార్లే వేసుకోవాలి. ఉప్పు అయితే తగ్గించి వేసుకోవాలండి. 2.5 సార్లు ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు 3 సార్లు వేయకూడదు, ఉప్పు అయితే ఎక్కువైపోతుంది. ఉప్పుని తగ్గించుకోవాలి. కొంచానికి 3 సార్లు ఆవు పిండి, 3 సార్లు కారము, 2.5 సార్లు ఉప్పు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే మెంతులు కూడా వేసి ఒలుచుకున్న మనం వెల్లుల్లి రేకలు కూడా వేస్తాను నేను. వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఆవు పిండిని అయితే ఇంట్లోనే మిక్సీ పట్టి బాగా జల్లించేసుకున్నామండి. మనకైతే ఎక్కడ ఆవాలు అవి లేకుండా నీట్గా అయితే చేసుకుంటాము ఇంట్లోదైతేని. బయట ఆవు పిండి అయితే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆవు పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకుని కంటే నిలవ పచ్చడికి అయితే ఉప్పు అయితే ఎండబెట్టుకుని ఉప్పునైతే మిక్సీ పట్టుకోవాలి. వీటినైతే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఫస్టే వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ కూడా మెంతులు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాము. మామిడికాయలు అయితే ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఆవకాయ పట్టేటప్పుడు అయితే ఒక 2-3 అయితే కంపల్సరీ ఉండాలండి. ఆ రోజు పెళ్ళిలాగే ఉంటుంది ఇంట్లోని. సందడి అయితే ఎక్కువ ఉంటుంది ఆవకాయ చేసేటప్పుడు. మా ఇంట్లో అయితే 5 మనుషులు అయితే పనిచేసాము ఈ ఆవకాయ పట్టడానికి. 3 గుంచాలు పట్టామండి మొత్తం అయితే ఆవకాయ. ఇప్పుడైతే వేరుశనగ నూనె అయితే వేసామండి. కొంచానికైతే కేజీన్నర ఆయిల్ అయితే వేసాము మేము, పచ్చడి అయితే నిలవైతే ఉంటుందని. ఈ వేరుశనగ నూనెలో ముక్కలు అయితే మనం ముందుగానే క్లీన్ చేసుకున్నాం కదా. ముక్కలు చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా ముంచుకోవాలండి, అప్పుడే నిలవైతే పచ్చడి ఉంటుంది. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నింటికి ఆయిల్ పట్టేటట్టు అయితే చేయాలండి. మేము ఎప్పుడూ కూడా నిలవకైతే ఆవకాయ ఈ విధంగానే చేస్తాము. దాంట్లో మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో ముంచిన తర్వాత అప్పుడు ఆవు పిండి, కారం, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసుకోవాలి. మీరు ఎందులో పట్టుకుందాం అనుకుంటున్నారో అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి. జాడీ అయితే జాడీ, డబ్బా అయితే డబ్బా, దేంట్లో అయినా ఇంకొంచెం ఆయిల్ అయితే అడిగిన వేసుకుని పెట్టుకోవాలి పక్కని. ఆవకాయ చాలా ఈజీ అండి. చాలా పెద్ద పని అయితే అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అయితే పట్టేసుకోవచ్చు ఆవకాయ అయితేని. తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. తినే కొద్దీ తినాలని అయితే అనిపిస్తుంది ఆవకాయ. ఈ విధంగా ఆయిల్లో ముంచిన తర్వాత ఇందులో అయితే కలిపేసుకొని బాగా ముక్కల్ని బకెట్లో అయితే బకెట్ మీరు ఏం తీసుకుంటే అందులో అయితే పట్టేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా అయితే నొక్కి పెట్టుకోవాలండి పచ్చడి. మొత్తం అన్ని ముక్కలను కూడా ఇందులో అయితే వేస్తాము. కొంచానికి 3 సార్లు అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఓట అంటారు కదా, ఓట అయితే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకుని అయితే కలిపేసుకోవాలి. కొబ్బరి మామిడి అయితే ఎప్పుడు కూడా పచ్చడి అయితే ముక్క మెత్తపడదండి, పీచు ఉంటుంది. మనం నవ్వులుతుంటే ఆవకాయ టేస్ట్ కూడా బాగుంటుంది. అందువల్ల కొబ్బరి మామిడి తీసుకోవాలి ఎప్పుడు ఆవకాయకి.
ముక్కలన్నీ కూడా కలిపేసామండి. కలిపేసిన తర్వాత లాస్ట్లో అయితే పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా పైన అయితే వేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయితే నొక్కుకోవాలండి పచ్చడి ఎప్పుడు కూడాని. ఇది మూడో రోజుకైతే బాగా ఊరుతుంది. ఆవకాయ కలిపేటప్పుడు అయితే పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. లాస్ట్లో కలిపిన ముద్ద అయితే పెడతారు కదా అని అయితే కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్త ఆవకాయ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇదంతా కలిపేసిన తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ కూడా అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మిగిలిన ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఆయిల్ కూడా పైన వేసుకోవాలి. పైన వేసుకొని బాగా నొక్కేసుకోవాలి. మళ్ళీ మూడో రోజు మళ్ళీ మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా దగ్గరికి అయితే నొక్కేసాము. ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ. అంటే తుడవటానికి ఇదంతా ప్రాసెస్కి అయితే కొంచెం 2-3 మనుషులు అయితే ఉండాలి మనకి. ఒకరు చేయడం అంటే కష్టం ఆవకాయ అయితేనే. దీన్ని అయితే చూడండి, ఈ విధంగా దగ్గరికి అయితే నొక్కేసుకోండి బాగాని. ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీపి ఆవకాయ కూడా ఇలాగే పట్టుకోవడము, బెల్లం చింతపండు వేయాలంతే. దీన్ని అయితే మూడో రోజు మళ్ళీ చూపిస్తానండి నేను. ఇదే బకెట్ పెద్దదే కాబట్టి ఇందులోనే కలిపేసాము మేమైతే మూడో రోజు కూడాని. ఇది కలిపేసిన తర్వాత ఎండలో అయితే పెట్టుకోవాలి. 1-2 రోజులు ఎండలో పెట్టి మనం చిన్న చిన్న డబ్బాల్లోకి తీసుకుంటే మనం అస్తమానం దాన్ని చూడనవసరం లేదండి. చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటే ఏ డబ్బా కావాలితే డబ్బా తీసుకుంటాము. చూడండి మూడో రోజుకైతే ఆవకాయ ఎలా ఉందో, నోరైతే ఊరిపోతుంది కదా. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెడీ అండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి ఆవకాయ. ఇప్పుడు వర్షాలు అయితే వస్తుంటాయి కదా సమ్మర్ అయిన తర్వాత, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఆయిల్ తక్కువ ఉంటే కనుక కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నోరూరించి ఆవకాయ అయితే రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.